హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీరు తమ్నెయిల్లో చూశారు కదా, ఇది మా పుట్టినిల్లు హోమ్ టూర్ అనేసి. ఇదైతే నా పుట్టినిల్లు అనమాట. మాది కైక్లూరు అని నేను మీతో చెప్పాను కదా ఒక వీడియోలో. ఇది గుడివాడకిను భీమవరానికి మధ్యలో ఉంటుంది కైక్లూరు. మీకు తెలిసే ఉంటుంది, ఒక ఫేమస్ చిరంజీవి గారి పాట కూడా ఉంది దాని మీద. ఇక ఇదైతే మా ఇల్లు అనమాట. మా ఇల్లు అని చెప్పేసి కాలువ చూపిస్తుంది ఏంటి అని అనుకోకండి. మా ఇల్లు అయితే కాలువ పక్కనే ఉంటుంది. ఆ పక్కన మెయిన్ రోడ్ అనమాట. అటైతే ఇక అన్ని డాబాలే ఉంటాయి, చిన్న చిన్న ఇల్లు ఏవి ఉండవు. మొత్తం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉంటాయండి. ఇది ఒక సిటీను, అలాగే ఈ కాలువ వల్ల కొంచెం పల్లెటూరు లుక్ అనేది వస్తుందన్నమాట. ఇది ఒక సిటీ అనండి, చిన్న సిటీ అనమాట. ఇక మేము ఏదన్నా అవసరానికి రావాలన్నా, షాపింగ్ కానీ లేకపోతే ఏదన్నా కిరాణా సామానుకి కానీ రావాలన్నా ఈ కైక్లూరే రావాలి. మాది ఎందుకంటే చిన్న పల్లెటూరు కదా, మాది పక్కన ఊరే అనమాట. ఒక్క పావు గంటలో అక్కడి నుంచి ఇక్కడికి ఉంటాము ఏదన్నా రావాలి అని అనుకుంటే. ఇక అలాగే వస్తూ ఉంటాం కాబట్టి ఇక ప్రత్యేకించి పండగలకి పబ్బాలకి వచ్చి ఉండాలి అన్న ఇది మాకు ఉండదన్నమాట. ఎందుకంటే ఏదన్నా పని ఉన్నప్పుడు, చిన్న పని పెద్ద పని ఉన్నప్పుడు ఎప్పుడు వస్తూనే ఉంటాము కైక్లూరు. అలా వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి ఒక లుక్ వేసి వెళ్ళిపోతాను నేను. ఇంక అందుకే పుట్టినింటి మీద పెద్దగా బెంగ అనేది ఉండదు నాకు. ఇక దగ్గరే కదండి, అదే దూరంగా అనుకో వెళ్తాము, ఒక వారం రోజులు ఉంటాము, మళ్ళీ వస్తాము. సంవత్సరంలో ఒక వారం రోజులు ఎంజాయ్ చేసేది మేము సంవత్సరం అంతా చేయొచ్చు అనుకుంటే ఎంజాయ్మెంట్. ఎందుకనంటే పక్కనే ఊరు కదా, ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, వెళ్ళొచ్చు. ఇక నేను వచ్చేటప్పటికి మా మరదలు అయితే నా కోసం చేపల కూర వండుతుంది. నా కోసమని ఎందుకనంటే అది ఫ్రిడ్జ్లోంచి తీసి మరీ వండింది. మామూలుగా అయితే వాళ్ళు తినరనమాట. తర్వాత వండుకుందాంలే అని ఆపేశారు. ఇక నేను వెళ్ళిన తర్వాత అవి తీసి వండుతుందనమాట. ఈ చేపనైతే మా పెద్ద అన్నయ్య వాళ్ళు తెచ్చారు. అన్నయ్య వాళ్ళు అయితే లారీకి వెళ్తారని చెప్పాను కదా మీకు ఒక వీడియోలో. ఇక అలా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూలింగ్కి వెళ్ళినప్పుడు ఇలా చేప అనేది తెస్తూ ఉంటారు. దాన్ని తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇక నేను వెళ్ళిన తర్వాత వండారనమాట. అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు. పెద్దదిన వాళ్ళు బయట ఉంటారండి. ఎందుకనంటే ఇక్కడ ఇల్లు చాలదు, వీళ్ళకి మాత్రమే సరిపోతుంది, అందులో అమ్మ కూడా ఉంటుంది కదా. ఇక నాన్నగారు అయితే లేరని మీకు ఎప్పుడో చెప్పాను కదా ఒక వీడియోలో. ఇక అమ్మను చిన్న అన్నయ్య వాళ్ళు ఇక్కడ ఉంటారు. పెద్ద అన్నయ్య వాళ్ళు ఈ పక్కనే ఉంటారండి, కొంచెం దూరంలో. వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఈ రోజుల్లో తోడుకోడళ్ళు అయితే కుండ్ల కోసమో లేకపోతే గిన్నెల కోసమో లేకపోతే బట్టల కోసమో దెబ్బలాడుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు ఇప్పుడంటే వేరే వెళ్ళారు, కానీ మా పెద్ద అన్నయ్య వాళ్ళు ఇదివరకు అయితే ఇంట్లోనే ఉండేవాళ్ళండి. అలా ఉన్నప్పుడు కూడా తోడుకోడళ్ళు ఇద్దరు చక్కగా అక్క చెల్లెల్లాగా బాగానే ఉన్నారు. వాళ్ళు అలా ఉండడమే కాకుండా నన్ను కూడా వాళ్ళలో అక్క చెల్లెలాగా కలుపుకున్నారనమాట. ఇక ఏ ఇంట్లో అయినా ఇలాంటి తోడుకోడళ్ళు ఉంటే ఆ ఇల్లు కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది. మెయిన్ అన్నదమ్ములకి గొడవలు రాకుండా ఉంటాయి. మనుషులు వేరేగా ఉన్న మనసులు మాత్రం కలిపి ఉంటాయి. కానీ కొన్ని కొన్ని ఇళ్ళల్లో మనుషుల దగ్గరగా ఉన్న మనసులు మాత్రం వేరుగా ఉంటాయి. ఇక మా ఇంట్లో మాత్రం అలా కాదులేండి, మనుషులు వేరుగా ఉన్న మనసులు మాత్రం ఎప్పుడూ కలిపే ఉంటాయి. వాళ్ళైతే గొడవలు ఆడుకోరు, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, మా అన్నయ్యలను కూడా ప్రశాంతంగా ఉంచుతారు. ఇక అలాగే నన్ను కూడా బాగానే చూసుకుంటారు. ఇక వాళ్ళతో నాకు అక్క చెల్లెలు ఎవరు లేరు కాబట్టి ఇక వీళ్ళిద్దరే నాకు అక్క చెల్లెలు అనమాట. ఇక నేను ఇది పండగకి కొనుక్కున్న శారీ అండి. ఇది పండగప్పుడు కట్టుకున్నాను కానీ బ్లౌజ్ అయితే కుట్టుకోలేదు. నేను ఆ వీడియో అయితే తీయలేదులేండి ఈ శారీ కట్టుకుని. ఇక దీన్ని బ్లౌజ్ కుట్టుకుందాం అనేసి ఇక్కడికి వచ్చాను అనమాట. ఇది నా మిషన్ కూడా ఇక్కడే ఉంటుందండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఉండేది వరకు, ఇక ఈ మధ్యనే తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాను. ఎందుకనంటే మా మరదలు కూడా టైలరింగ్ వచ్చు కాబట్టి ఇద్దరం కలిపి ఒకే దగ్గర పెట్టేసుకున్నాము. అలా అయితే ఏదో చిన్న షాప్ లాగా అనమాట. బయట అయితే రెంట్ అవసరం అవుద్దని చెప్పేసి మా ఇంటి దగ్గర ఒక చిన్న రూమ్ ఉంది కదా, బయట రూము, ఇక అక్కడ పెట్టేసుకున్నాం అనమాట ఇద్దరం కలిపి. ఇక నాకు వచ్చినవి మా మరదలకు వచ్చినవి ఇద్దరం తెచ్చుకొని అక్కడ కుట్టుకుంటాము. మా వదిన మా మరదలు నేను కలిపి మగ్గం వర్క్ కూడా నేర్చుకున్నామండి ఈ మధ్యన అంటే ఒక 1 year అవుతుందనమాట. ఇక ప్రజెంట్ మా బ్లౌజులు అయితే మేము కుట్టుకున్నాము. ఒక్కొక్కరు 2 బ్లౌజులు అయితే కుట్టుకున్నాం అనమాట. ఇక బయటికి కూడా నిదానంగా స్టార్ట్ చేద్దామన్న ఆలోచనతో ఇక అక్కడైతే మిషన్లు అనేది అక్కడ పెట్టేసుకున్నాము. ఇక మగ్గం కూడా అక్కడే బిగించేసుకుంటామండి. మీకు ఈసారి నేను మగ్గం బిగించినప్పుడు అయితే వీడియో తీసి పెడతాను. ఇక మగ్గం వర్క్ అయితే ముగ్గురం కలిపే చేసుకుంటాము. ఈ మా పెద్ద వదినకి మిషన్ అయితే కుదరదు కాబట్టి ఇక మేమిద్దరం మా మరదలు నేను కలిపి మిషన్ అయితే కుడతామన్నమాట. మేము మగ్గాన్ని ఫ్రీగానే నేర్చుకున్నామండి. బైరెడ్ సంస్థ అని ఒక సంస్థ ఉంటుందన్నమాట. వాళ్ళైతే మెటీరియల్ మొత్తం వాళ్ళే ఇచ్చి ఇక మాకు ఊరికే నేర్పించారు.
కైకలూరులో పుట్టపర్తి సాయిబాబా గుడి ఉందండి. ఆ సాయిబాబా గుళ్ళ అనేది ఈ సంస్థ వాళ్ళు వచ్చి కోఆపరేట్ అయ్యి మాకు ఈ వర్క్ అనేది నేర్పించారనమాట. ఏం లేదండి, 10th అర్హత కలిగి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని రమ్మంటే ఇక మేము అలా అప్లై చేసుకున్నాం అనమాట. మా వాళ్ళు ఎలాగో కైకలూరులోనే ఉంటారు కదా, ఇలాంటివి ఏమన్నా తెలిసినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తారు. అలాగే నేను దగ్గరగానే ఉంటాను కాబట్టి వాళ్ళు ఫోన్ చేయగానే ఏదన్నా అవసరం ఉంటే అలా వెళ్తూ ఉంటామన్నమాట. ఇక మార్నింగ్ అయితే నేను మా ఇంటికి రావడానికి పొద్దున్నే లేచి పని అది చేసుకుని, మా వారు ఎలాగో డ్యూటీ కైకలూరే కదండి, ఇక ఆయన అయితే నన్ను దింపేస్తారు. ఇంక నేను బండి మీదే వెళ్ళిపోతానమాట. ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చే లోపల 4:30 కల్లా ఇంటికి వెళ్ళిపోతాను. ఇక పిల్లలు వచ్చేటప్పటికి పని అవదు కదా, అందులోనూ పెద్ద ఇల్లు కాబట్టి చీకటి పడింది అనుకోండి పిల్లలకి భయమేస్తుంది. ఇక నేను 4:30 కల్లా ఇంటికి వెళ్ళిపోయి పనంతా చేసుకుని ఉండేటప్పటికి పిల్లలు రానే వచ్చేస్తారు. ఇక సాయంత్రం నేను ఇంటి దగ్గర ఉంటే ఇక మా వారి డ్యూటీ కూడా కైకలూరులోనే కాబట్టి ఆయన ఒకవేళ గ్యాస్ బండ్లో వేసుకుని ఏదన్నా ఊరు వెళ్ళినా మళ్ళీ వెంటనే వచ్చేస్తారు. 3:00కల్లా వచ్చేస్తారండి. ఇక 3:00కి వచ్చినప్పుడు ఒక అరగంట అక్కడే ఉండి 4:00కి 4:30కి అయితే నన్ను తీసుకొచ్చేస్తారనమాట. ఆటోకి వెళ్ళాలంటే మా ఊరి నుంచి అక్కడికి 30 రూపాయలు. ఈ 30 వెళ్ళడానికి రావడానికి 60 రూపాయలు అవుతాయి. డబ్బుల గురించి కాకపోయినా ఆటోకి వెళ్ళాలంటే భయమండి. ఒకదాన్ని ఎప్పుడు వెళ్ళను రాననమాట. ఏదన్నా అత్యవసరమైన పరిస్థితి వస్తే మాత్రం తప్పదని వెళ్తాను, లేకపోతే ఎక్కువ శాతం ఆటోకి అయితే వెళ్ళను. ఇక మా అన్నయ్య వాళ్ళు ఎప్పుడైనా ఇంటి దగ్గర ఉంటే వాళ్ళే దించేస్తారు వెళ్ళేటప్పుడు. వచ్చేటప్పుడు మాత్రం మా వారైతే నన్ను ఎక్కించుకురావాల్సిందే. ఎందుకనంటే 7:30 కల్లా మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు. నాకు కూడా పెందలకాడ పని అయిపోయింది అనుకోండి, ఇక మా వారి వెనకాలే వచ్చేస్తాను. తొందరగా చేసుకుని వచ్చేస్తానమాట. ఎక్కువ శాతం బండి మీద రావడానికే చూస్తాను, ఎందుకంటే ఆటోకి అయితే భయం కాబట్టి. ఇక నేను పెళ్ళై 15 సంవత్సరాలు అయినా సరే ఆటోకి వచ్చింది చాలా తక్కువ. ఎందుకనంటే ఒక్కదాన్ని అయితే రాలేను, ఎవరన్నా తోడున్నారనుకోండి, ఇక్కడికి వస్తే వదిన వాళ్ళు తోడు ఉంటారు, అక్కడైతే ఎవరు ఉంటారు కదా రావడానికి. ఇక నాకు ఒక్కదానికే భయం అనమాట. కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో అయితే రావాల్సి వస్తుంది. ఇక అప్పుడైతే తప్పదని చెప్పేసి వస్తూ ఉంటాను. ఇక ఎక్కువ శాతం అయితే బండి మీద రావడానికే చూస్తాను. ఇక సాయంత్రం పూట అయితే మా వారికి 3:30 కల్లా డ్యూటీ అయిపోతుందండి. 3, 2 ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో అవుతుందనమాట. మా వారు చేసే వరకు నేను మీకు చెప్పాను కదా, గ్యాస్ లోడింగ్ చేసుకుని గ్యాస్ బండ్లు డెలివరీ బాయ్ అనమాట. డెలివరీ అంటే వేరే ఆయన చేస్తారు. ఇక ఈయనైతే డ్రైవింగ్ అనమాట, వ్యాను, గ్యాస్ బండ్ల వ్యాను డ్రైవింగ్ చేస్తారు. ఇంకా ఆయన వచ్చేటప్పటికి నాకు 3, 4 అయిపోతుంది. అలా అయినప్పుడు ఇక మేమిద్దరం కలిపేసి వెళ్ళిపోతాం అనమాట మళ్ళీ ఇంటికి. పిల్లలు వచ్చేటప్పటికల్లా ఇంటి దగ్గర ఉంటాను. ఇక మేము మగ్గం కుడతామని చెప్పాం కదండి. మామూలుగా అయితే మగ్గం బ్లౌజులు బయట ఇవ్వాలంటే 4,000 నుంచి 10,000 వరకు చెప్తున్నారు. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి 100 రూపాయలు ఖర్చు పెట్టి బ్లౌజ్ కుట్టించుకోవాలంటేనే 10 సార్లు ఆలోచిస్తాము. అలాంటిది వేలు పెట్టి మగ్గం వర్క్ చేసుకోవాలంటే చేసుకోలేము కదా. ఇంకా దేవుడి దయ వల్ల మేము ఎలాగో నేర్చుకున్నాం కదా, వచ్చిన పని వదులుకోవడం ఎందుకని మాలో మేమే చేసేసుకుంటామండి. ఒకళ్ళ బ్లౌజుల తర్వాత ఒకళ్ళ బ్లౌజులు పెట్టేసుకుంటాము. మగ్గం వర్క్ అయితే బేస్ కాదు, మేమైతే మిషన్ మీదే బేస్ అనమాట. ఎందుకంటే మగ్గం వర్క్ అని చాలా రిస్క్తో కూడుకున్నది కదండి. మగ్గం వర్క్ అయితే మన లేడీస్ చేస్తారు చాలామంది, కానీ చెయ్యాలంటే చాలా కష్టమే అనమాట. ఇక బయటకైతే డబ్బులు తగలేసుకోలేక మాకైతే మేము చేసేసుకుంటున్నాము. బయట వాళ్ళు ఎవరైనా ఇచ్చారనుకోండి అప్పుడు ఆలోచిస్తామన్నమాట. బయట అయితే 1, 2 బ్లౌజులే కానీ మేమైతే పెద్దగా చేయలేదు. ఇంకా మెటీరియల్ కూడా ఇక్కడిక్కడ మెటీరియల్ అయితే బాగోదండి. విజయవాడ కానీ హైదరాబాద్ కానీ అక్కడ మెటీరియల్ అయితే కాస్ట్ బాగుంటుంది, అలాగే క్వాలిటీ కూడా బాగుంటుందన్నమాట. ఇక మనకి చిన్న చిన్న ఊర్లే కాబట్టి, కైకలూరు అనేది చిన్న సిటీనే కదా, ఆ చిన్న దాంట్లో వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి తెచ్చి అమ్ముతారు కానీ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక మెటీరియల్ అది మేము హైదరాబాద్ నుంచి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి తెప్పించుకుందామని చూస్తున్నాము, కానీ ఎవరూ వెళ్ళలేదు. ఎందుకంటే హైదరాబాదులో ఉండే చుట్టాలు మాకైతే లేరనమాట. ఎవరూ లేరండి హైదరాబాద్ తెలిసిన వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళు కానీ. ఇక అందుకనే మేము ఆగిపోయామన్నమాట. ఇక మా బ్లౌజులకి అయితే మేము ఇక్కడే తెచ్చేసుకుని, ఇక రేట్ ఎక్కువైనా సరే తప్పదు కదా, ఎలాగో వర్క్ మేమే చేసుకుంటున్నాం కాబట్టి ఆ వర్క్లో మాకు రేట్ కొట్టుకుపోతుందని చెప్పేసి ఇక మేమైతే ఆ పని చేస్తున్నాం. అదే బయట వాళ్ళకి వేయాలంటే ఇక్కడ నుంచి తెచ్చినవి వేస్ట్ అండి. విజయవాడ కానీ హైదరాబాద్ కానీ అలా వెళ్ళి తెచ్చుకోవాలి. విజయవాడలో అయితే బాగానే ఉంటున్నాయి అని అంటున్నారు, మరి అక్కడికైతే వెళ్దామని చూస్తున్నాం. ఒకసారి వెళ్ళి చూసినప్పుడు అక్కడ బాగుంటే మెటీరియల్ అది అక్కడ తెచ్చేసుకుని ఒకవేళ బయట వాళ్ళకి కుట్టడానికి కూడా బాగుంటుంది కదా, అలా ప్లానింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము బయటకి ఎవరికి కుట్టట్లేదండి. ఇక ఈ బ్లౌజులు మాత్రం అయితే ఎలాగో వచ్చిన పనే కదా, పెట్టుబడి లేని పని కూడా అని చెప్పేసి ఇదే చేసుకుంటున్నాము.
ఇక మీరు చూసారు కదా, ఇది కట్ వర్క్ అనమాట. ఈ బ్లౌజ్ కట్ వర్క్ బ్లౌజ్ అనేది నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ వీడియో అయితే నేను నెక్స్ట్ పెడతానండి. మీకు ఒకవేళ ఎవరైనా మీ బ్లౌజులు మీరు కుట్టుకోవాలి అని అనుకుంటే నాకు డీటెయిల్డ్గా చూపించమని కామెంట్స్ చేశారనుకోండి, నేను బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే పెడతానమాట. లేదనుకుంటే నా ఛానల్ ఇది కాదు కాబట్టి నేను వ్లాగ్సే చేసుకుంటాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పొచ్చు. చాలామంది సింపుల్గా మన బ్లౌజులు మనమే కుట్టుకోవాలని చాలామంది అనుకుంటారండి. బయటికి ఇచ్చే కన్నా, డబ్బులు తగలేసే కన్నా ఇలా వీడియోస్ చూసి కుట్టుకోవడం చాలా మెరుగని చెప్పేసి అలా అయితే మీకు సింపుల్ ట్రిక్స్తో ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను. ఇప్పుడైతే గవర్నమెంట్ అందరికీ మిషన్లు ఇచ్చింది కదండి, అందుకని ఎవరికి వాళ్ళు వాళ్ళ బ్లౌజులు కుట్టుకోవాలని కొంచెం ఇంట్రెస్టెడ్గా నేర్చుకోవాలనేసి అనుకుంటున్నారనమాట. ఇక ఇప్పుడు షాపులు కూడా రేట్లు అవి పెంచేసినాయి. బ్లౌజ్ కాస్ట్ అయితే మాకు వచ్చేసి 350 దగ్గర నుంచి ఉందండి, మామూలు నార్మల్ బ్లౌజే. అదే మనం ఇళ్ళకాడ కుట్టామనుకోండి 100కి 200కి బేరాలు అడుగుతారు. ఇక షాపులకు వెళ్తే వాళ్ళు చచ్చినట్టు ఎంత అంటే అంత ఇస్తారనమాట. కొంచెం షాప్ రేంజ్ అనేది కాస్ట్లీగా మిర్రర్స్తో ఉంటే చాలన్నమాట. ఇక మామూలు షాపులకు అయితే వెళ్ళి బేరాలు అడుగుతారు, అక్కడైతే ఎంత అంటే అంత ఇచ్చేసి కుట్టించుకుంటారనమాట బ్లౌజులు. అలాగే చాలామంది అయితే వాళ్ళకి డబ్బులు తగలేయడం ఎందుకని చెప్పేసి మిషన్లు ఉన్నాయి కాబట్టి మనమే కుట్టేసుకుందామని ఇలా వీడియోస్ చూసి కుట్టేసుకుంటున్నారనమాట. దానివల్ల మిషన్ టైలర్స్కి చాలా నష్టమే కదండి. ఇక చాలామంది టైలరింగ్ నేర్చుకుని కూడా వేస్ట్గా అయిపోతుంది. అందరూ 10th ఫెయిల్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయినా అందరూ ఈ టైలరింగ్లోకే వచ్చేస్తున్నారు. ఇక టైలరింగ్ చేసేవాళ్ళు ఎక్కువే. ఇక నేనైతే మా పెళ్ళికి ముందే నేను టైలరింగ్ నేర్చుకున్నానండి. నాకు ఇంటర్ అయిన తర్వాత మ్యారేజ్ అయిందని నేను మీకు ఒక వీడియోలో చెప్పాను. ఈ మ్యారేజ్కి మాకు చాలా టైం ఉందని కూడా చెప్పానండి. ఇక ఆ టైంలో అయితే ఆ గ్యాప్లో నేను ఇలా టైలరింగ్ అనేది నేర్చుకున్నాను అనమాట. అప్పుడైతే ఆవిడ మాకు టేప్ కొలతలు అనేది చెప్పింది. అప్పుడైతే నాకు అసలు చాలా అర్థం కాలేదండి, బ్లౌజెస్ కూడా చాలా పాడు చేశాను. ఇక తర్వాత ఈ సింపుల్ ట్రిక్స్ అనేవి తెలిసినాయి అనమాట. ఇలా సింపుల్ ట్రిక్స్ తెలిసిన తర్వాత బ్లౌజులు అనేవి బాగా సెట్ అవుతున్నాయి. అలాగే టేప్ కొలతల కన్నా ఈ కొలతలే చాలా బాగుంటాయండి. మామూలుగా ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకైతే ఈ కొలతలు అయితేనే బాగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట బ్లౌజు. ఇక నేను మీకు ఈ బ్లౌజ్ గోల పక్కన పెడితే మీకు మా హోమ్ టూర్ అనేది, మా అమ్మ వాళ్ళ హోమ్ టూరు సగం సగమే చూపించాను కదండి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉందనుకోండి మొత్తం తీయమని, ఇక నేనైతే ఒకరోజు మొత్తం తీసి పెడతానమాట. అలాగే మా వదిన వాళ్ళు కానీ ఒప్పుకుంటే వాళ్ళని కూడా వీడియో తీసి పెడతాను. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేదనుకోండి ఇక నేను వీళ్ళని మాత్రమే చూపించగలను, ఇక వాళ్ళని అయితే చూపించలేను. మీరైతే మా అమ్మగారిని చూశారు కదా, మా ఇంటికి వచ్చినప్పుడు ఒక వీడియోలో చూపించాను కదా, ఇంకా ఆవిడేనండి మా అమ్మగారు. ఇక నాకు ఒక మేనల్లుడు, ఒక మేనకోడలు కూడా ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళైతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళారండి. మా మేనకోడలు వీడియోస్ కూడా నేను మీకు షార్ట్ వీడియోలో పెడుతున్నాను. తనైతే డ్యాన్స్ బాగా చేస్తుంది. ఇక తన వీడియోస్ కూడా పెడతానండి. అత్త నా వీడియోస్ పెట్టని ఏడుస్తుంది అనమాట. యూట్యూబ్ ఛానల్ చేస్తున్నావు కదా, నా వీడియోస్ నువ్వు పెట్టట్లేదని ఏడుస్తుంటే ఇక డ్యాన్స్ చేసిన వీడియోస్ అనేది మా అన్నయ్య వాళ్ళు పంపిస్తుంటే నేను ఇంకా యూట్యూబ్లో పెడుతున్నాను అనమాట. నాకేంటంటే ఛానల్లో మ్యూజిక్ వాడాలంటే భయమేస్తుంది, ఎందుకంటే మ్యూజిక్ వాడకూడదని చెప్తున్నారు కదా. కాకపోతే ఇక డ్యాన్స్ బాగా చేస్తుంది కదా పాప అని చెప్పేసి ఇక ఇదైతే అది అయిందిలే అని చెప్పేసి ఇక పెట్టేస్తున్నాను అనమాట. ఒకసారి షార్ట్స్ కూడా చూడండి మీకు వీలైతే, తనైతే డ్యాన్స్ బాగా చేస్తుంది. ఇక ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట అండి. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే మనకి సగం బ్లౌజు అయిపోయినట్టే. ఇక షేప్ బెల్ట్ అవి తీసేసుకుని ఇక బ్లౌజ్ పార్ట్ని మన లైనింగ్ కట్ చేస్తున్నాను ఇప్పుడు. అదే బ్లౌజ్ పైంది కూడా కట్ చేసుకుంటే ఇక బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయినట్టే. స్టిచ్చింగ్ వీడియో అయితే మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పెడతానండి, లేకపోతే లేదనమాట. ఎప్పుడూ చేసేలాగానే వ్లాగ్స్ చేయమంటే చేస్తాను, లేకపోతే స్టిచ్చింగ్ వీడియోస్ చూపించమంటే చిన్న చిన్న ఫ్రాక్స్ కానీ డ్రెస్సులు కానీ అలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పొచ్చు, అలాంటివి కూడా పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు. కానీ డైలీ కాదండి, డైలీ లైఫ్లో అయితే వ్లాగ్స్ మాత్రమే పెడుతూ ఉంటాను. ఎందుకంటే నాకు వాటిని బట్టే కదా ఎక్కువ సబ్స్క్రైబర్స్ అనేది వస్తున్నారు. ఇప్పుడిప్పుడే కదా ఈ స్టిచ్చింగ్ వీడియోస్ అనేది నేను పెడుతున్నాను, ఇదే స్టార్టింగ్ కదండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పెడతాను, లేకపోతే లేదు. ఎందుకనంటే చూసేవాళ్ళు మీకు నచ్చాలి కదా, అలాగే మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండాలి కదా. ఇదేనండి వీడియో, నచ్చితే లైక్ చేయండి.